అందరికీ ఓం నమః. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యోగ ప్రక్రియనే త్రాటకం అంటాం. ఇది సత్క్రియల్లో ఒకటి. ఈ సత్క్రియలో మిగిలిన 5 క్రియలు కూడా శరీరాన్ని శుభ్రం చేస్తే, ఈ త్రాటకం మాత్రం మనస్సుని శుభ్రం చేస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు చూడండి, విద్యార్థులు ఎదురుగా దీపం వైపు చూస్తున్నారు కదా. అయితే ఇక్కడ కొవ్వొత్తి కానీ, దీపం కానీ, సూర్యోదయం టైంలో కానీ, లేదంటే ఒక స్టిక్కర్ని ఎదురుగా పెట్టుకొని కానీ చూడవచ్చు. ఇక్కడ త్రాటకం అంటే మీనింగ్ ఏంటంటే, రెప్ప వేయకుండా చూడడం, అంటే కనురెప్ప కొట్టకుండా తదేకంగా అటువైపే చూడడం. ఏదైతే మనం ఆబ్జెక్ట్ ఇచ్చుకున్నామో దాని వైపు చూడాలి, రెప్ప కొట్టకుండా ఉండాలి. ఇలా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మీకు మనకు అన్నిటికీ మనసే కారణం కాబట్టి, ఈ మనసు శుభ్రం అవ్వాలంటే, మనసు క్లీన్ అవ్వడం అంటే ఆలోచనలు తగ్గడం. ఇది తగ్గాలంటే అయితే కంటి చూపుని రెప్ప వేయకుండా ఉండాలి, లేదా శ్వాస ఆపాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితేనే మనసు అనేది ఆలోచనల్ని ఆపుకోగలుగుతుంది. ఇది చేయడం వలన, ఇలా చూడడం వల్ల మనకి ముఖ్యంగా కళ్ళు ప్రశాంతంగా ఉంటాయి, కాంతివంతంగా ఉంటాయి. దీంతోపాటు నర్వస్ సిస్టమ్ అనేది బ్యాలెన్స్గా ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్ అది తగ్గుతుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, సంకల్ప శక్తి కూడా అభివృద్ధి చెందుతుంది. దీంతోపాటు ధ్యానం చేయడానికి అనుకూలంగా మన మనసు అనేది చక్కగా తయారవుతుంది. అయితే ఈ క్రియని స్టార్టింగ్లో 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే చేయాలి. తరువాత సమయం అనుకూలంగా పెంచుకుంటూ ఉండాలి. దీన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎంటీ స్టమక్తో చేసుకుంటూ ఉండాలి. ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత మనకి ఈ క్రియ యందు బాగా ఇంట్రెస్ట్ వచ్చి ధారణాశక్తి పెరుగుతుంది. దీనివల్ల మనం అత్యున్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది.